మనం అందరం శ్రీ మాతాజీని కళ్ళు తెరిచి చూస్తూ పైనుంచి కింద దాకా శ్రీ మాతాజీ పాదాల దాకా ఆగ్రానించి మన హృదయంలో నిలుపుకుందాం శ్రీ మాతాజీని. వినిపిస్తుందండి? వినిపిస్తుందమ్మా. సాధారణంగా చాలా మటుకు ఫొటోస్ శ్రీ మాతాజీ ఫొటోస్ కళ్ళు తెరిచే ఉంటాయి. అంటే మనల్ని కరుణా కటాక్షాలతో చూస్తున్నాయి అని అర్థం. ధ్యాన ముద్రలో ఉన్న ఫోటోగ్రాఫ్స్ కూడా కొన్ని ఉన్నాయి, చాలా తక్కువ. సో మన శ్రీ మాతాజీ మనల్ని 24 గంటలు కాపాడుతున్నారు చల్లటి చూపులతో అని గుర్తు ఉంచుకొని మన ఆలోచనలు, ఇతర విషయాలు ఓ గంట గంటన్నర పాటు బయట వదిలేసి శ్రీ మాతాజీ పాదాల చెంత కూర్చునే అవకాశం ఇవ్వమని మన అందరం శ్రీ మాతాజీని కోరుకుంటాం. శ్రీ మాతాజీ దయచేసి మమ్మల్ని ఈ రోజు ధ్యానంలోకి తీసుకెళ్ళండి తల్లి. మాతాజీ అనుమతి లేనిదే మనం ధ్యానంలోకి వెళ్ళలేము. అందుకని వినమ్రంగా తల్లి మీ పాదాల చెంత మమ్మల్ని ఉంచండి తల్లి. మాకు ఉండే అవకాశాన్ని ఇవ్వండి తల్లి. మా చిత్తాన్ని, మేము, మా ఆత్మ అన్ని మీ పాదాల నుంచి బయటికి రాకుండా మమ్మల్ని అనుగ్రహించండి తల్లి. త్రీ మహామంత్రాస్ ప్లే చేస్తారా? మాతాజీ. मनोबोध्यहंकार चेतानि नाहं నేను ప్లే చేస్తానండి, పూర్ణ గారు. साक्षात् श्री महालक्ष्मी महासरस्वती महा महालक्ष्मी
మనందరం ఇప్పుడు లాస్ట్ వీక్ తెలుసుకున్నట్టుగా ఆ వీడియో షేర్ చేయడం జరిగింది, ప్రాణాయామం వీడియో గ్రూప్లో. ఒకసారి కుడి బొటన్ వేలు కుడి ముక్కు మీద పెట్టి అది క్లోజ్ చేసి ఎడం ముక్కులోంచి శ్వాస గుండె నిండా పీల్చుకొని ఒక 3 సెకండ్స్ హోల్డ్ చేసి కుడి ముక్కు ద్వారా వదలాలి. బయట ఒక 3 సెకండ్స్ 4 సెకండ్స్ హోల్డ్ చేయాలి. మళ్ళీ కుడి ముక్కులోంచి ఊపిరి తీసుకుని మన హృదయంలో లంగ్స్ లో గాలి హోల్డ్ చేసి ఒక 4 సెకండ్స్ నెమ్మదిగా ప్రాణస్య పరబ్రహ్మ ఋషి పరమాత్మ దేవత దేవి గాయత్రి ఛంద ప్రాణాయామే వినియోగ. This is action. This is right side, pranayama. Just to put it. How you do it, you tell them. What you do is you take your hand like this, place these fingers on the left nostril, breathe in through the right nostril, hold it for a short while, then put your thumb on your other nostril and breathe out through the left nostril. Then breathe in through the left nostril, hold it, and then breathe out through the right nostril. Should be done gently, you shouldn't force it. Once or twice is You try. thrice. Let's put right hand on the It is first put the right hand on the right. nostril, right thumb on the right nostril. Breathe into the left. Follow Sri Mataji as she does. జై శ్రీ మాతాజీ. అసలు ఏమి వినపడతలేదండి. జై శ్రీ మాతాజీ. జయశ్మాతేజీ శ్రీధర్ నువ్వే చెప్పమ్మా. ఈ మాతాజీ చూపించిన విధంగా ఇప్పుడు మనం కుడి బొటన్ వేలు కుడి ముక్కు మీద నుంచి క్లోజ్ చేసి ఇలా 3 సార్లు చేయమని చెప్పారు. వీలైనంత పొడుగ్గా మనం శ్వాసని లోపల నిర్బంధం చేస్తాం అనమాట. అప్పుడేమవుతుందంటే చిత్తం తొందరగా బయటికి వెళ్దాం. ఫస్ట్ మనం లోపలికి ట్రావెల్ స్టార్ట్ అవుతుంది. కుడి బొటన్ వేలు కుడి ముక్కు మీద ఉంచి కంప్లీట్ గా క్లోజ్ చేసి ఎడమ ముక్కులోంచి శ్వాస గుండె నిండా తీసుకోవాలి. ఒక 2-3 సెకండ్స్ హోల్డ్ చేసి కుడి ముక్కు ద్వారా వదలాలి. మళ్ళీ కుడి ముక్కు ద్వారా ఊపిరి తీసుకుని మళ్ళీ హోల్డ్ చేసి ఎడముక్కు ద్వారా వదలాలి. మళ్ళీ ఎడముక్కు ద్వారా ఊపిరి తీసుకుని హోల్డ్ హోల్డ్ కుడి ముక్కు ద్వారా విడిచిపెట్టి మళ్ళీ కుడి ముక్కు ద్వారా ఊపిరి తీసుకుని హోల్డ్ ఎడముక్కు ద్వారా విడిచిపెట్టి ఇప్పుడు 2 చేతులు ఓపెన్ చేసి చూస్తే
కొద్దిగా డిఫరెన్స్ కనపడుతుంది. ఇప్పుడు మనం ఈ ప్రక్రియ చేసినందుకు ఏమవుతుందంటే ఇడ పింగళ ఫస్ట్ సంతులనంలోకి రావడం స్టార్ట్ అవుతాయి. దీన్ని శృతి చేసుకోవడం అంటారు. మన వీణని శృతి చేసుకున్నట్టు మన నాడుల్ని శృతి చేసుకున్నప్పుడు ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మీకు థాట్స్ సాధారణంగా ఎవరికి రావు, మరి బలవంతంగా ఆలోచిస్తే కానీ. ఎందుకంటే ఇడానాడి పింగళానాడి వల్ల వచ్చే ఆలోచనలు ఈ శృతి చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే సుషుమ్నాలోకి డైవర్ట్ అవుతాయి. సో ఎనర్జీ మొత్తం మన రెండు చేతుల్లో మనం ఫీల్ అవుతున్నాం. సో మనం ఇప్పుడు ఇడానాడి క్లియర్ చేసుకుందాం అండి. నిర్మల చిత్తంతో ఏ మంత్రాస్ తీసుకోకుండా శ్రీ మహాకాళిని, శ్రీ భైరవనాథుణ్ణి మన హృదయంలో దర్శించుకుని వాళ్ళ మీద చిత్తం కొన్ని సెకండ్లు ఉంచుదామండి. వీలైనంత తక్కువ ఊపిరి తీసుకుంటే మెడిటేషన్లో ఎక్కువసేపు కూర్చుంటామండి. ఫాస్ట్గా ఊపిరి తీసుకుంటున్నాము అంటే మనకి రైట్ సైడ్ అయిపోయి ఉన్నాం అనమాట. సో వీలైనంత తక్కువ ఊపిరి తీసుకుంటే మనం సుషుమ్నాలో ఉండడానికి చాలా అవకాశం ఉంటుంది. ఇలాగే మనం పింగళా నాడిని శుద్ధి చేసుకున్నాం. ఇక్కడ శ్రీ మహాసరస్వతిని, శ్రీ హనుమానాన్ని తలుచుకుని వాళ్ళు చేసిన అమోఘమైన పనులు గుర్తు తెచ్చుకొని వాళ్ళు మన పింగళా నాడిలో రైట్ మూలాధారం నుంచి రైట్ ఆజ్ఞ, రైట్ సహస్రార వరకు విస్తరించి ఉంటాం. మొత్తం నాడిని వాళ్ళు సూత్ చేస్తూ ఉంటారు, క్లియర్ చేస్తూ ఉంటారు, హెల్ప్ చేస్తూ ఉంటారు. వాళ్ళ గుణగణాలని కొన్ని హృదయంలో మనం తలుచుకుందాం. ఊపిరిని కంట్రోల్ చేయాలండి. ఊపిరిని స్లో చేయాలి, బాగా స్లో చేయాలి. మనం ఇప్పుడు సుషుమ్నా మీద ధ్యానం చేద్దామండి. ఈ సుషుమ్నా నాడి అంతా శ్రీ మహాలక్ష్మి, శ్రీ గౌరీమాత, శ్రీ గణేష ముగ్గురు
రెస్పాన్సిబుల్ ఫర్ సుషుమ్నా నాడి గ్రోత్. సో శ్రీ మహాలక్ష్మిని మనం మన సెంటర్ మూలాధార నుంచి సహస్రార వరకు అవేకన్ చేసుకుందాం. Let us play Shri Ganesha to clear all the obstacles in all the chakras. కుడి చేత్తో కుండలిని గౌరవంగా ఆది కుండలిని నీ తలుచుకుని వీలైతే ఆది కుండలిని మంత్రం హృదయంలో చెప్పుకొని పై కాకుండా నెమ్మదిగా 7 సార్లు కుండలిని కుడి చేత్తో మూలాధార నుంచి సుషుమ్నా నాడి మీదుగా నెమ్మదిగా 7 సార్లు రేజ్ చేసి సహస్రార పైన ఉన్న 4 చక్రాల వరకు తీసుకెళ్ళాలండి 7 సార్లు. అందరికీ సహస్రాలు తెలుస్తోందా అండి? శ్రీ ఆదిశక్తి శ్రీ మాతాజీ మన సహస్రాల్లో విరాజితం అయి ఉన్న ఘట్టాన్ని మన సహస్రాల్లో దర్శించగలగాలి. కళ్ళు తెరిచినా కళ్ళు మూసుకున్నా శ్రీ మాతాజీ మన సహస్రాల్లో ఉన్నారు. ఎంజాయ్ చేయాలి. శ్రీ ఆదిశక్తి దివ్య దర్శనాన్ని ఎంజాయ్ చేయాలి. శ్రీ మాతాజీ కరుణా కటాక్షాలను ఎంజాయ్ చేయాలి. ఆవిడ వాత్సల్యాన్ని ప్రేమని మనం అనుభవంలోకి తీసుకురావాలి. ఎవరికైతే శ్రీ మాతాజీ సహస్రార్ల కదలికలు మనకి 1000 పెటల్స్ మూవ్మెంట్స్ తెలియని వాళ్ళు ఉంటే అడగండి శ్రీ మాతాజీని. శ్రీ మాతాజీ దయచేసి మా సహస్రాలలో విరాజితమై ఉండి మా చేత పూజలు అందుకోమని ప్రార్థన.
ఇదే స్థితిలో శ్రీ మాతాజీని స్పీచ్ విందామండి. శ్రీ మాతాజీ స్పీచ్, శ్రీ మాతాజీ ఏం చెప్తారో అమృతవాణిలో విందాం. First, I would like to tell you about the meaning of puja. ముందుగా నేను మీకు పూజ యొక్క అర్థాన్ని చెప్పాలనుకుంటున్నాను. There are two aspects. One is the aspect that you have got your own deity within yourself. ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. అందులో మొదటి అంశం ఏమిటంటే మీ యొక్క దేవీ దేవతలు మీలోనే అంతర్గతంగా ఉన్నారు. And these deities are to be awakened within you. ఈ దేవీ దేవతలందరూ మీలో జాగృతి చెందవలసి ఉంది. Deities are the different aspects of one God. ఈ దేవీ దేవతలందరూ ఒకే పరమాత్ముని యొక్క వివిధ అంశాలు. So on one side you have the deities, these are aspects of God which are all the time awakened. On the other side you have your own deities which are sometimes awakened, sometimes half awakened, sometimes sleeping, and sometimes sick. కాబట్టి ఒక ప్రక్క ఈ దేవీ దేవతలందరూ ఉన్నారు. అంటే ఎల్లప్పుడూ జాగృతి చెంది ఉండే భగవంతుని యొక్క వివిధ అంశాలుగా, మరియు మరొక పక్కన మీలోనే ఉన్న మీ యొక్క దేవీ దేవతలు కొన్నిసార్లు పూర్తి జాగృతి చెందిన స్థితిలో, మరికొన్నిసార్లు సగం జాగృతి చెందిన స్థితిలో, ఒక్కొక్కప్పుడు నిద్రాన్న స్థితిలో, మరి ఒకప్పుడు బలహీన స్థితిలో ఉంటారు. So you have to use two methods. One, to please the deities of God and to ask them to bless your deity, or to ask them to awaken your deity. కాబట్టి మీరు రెండు విధానాలను ఎంచుకోవాలి. ఒకటి, పరమాత్మని వివిధ అంశాలైన దేవతలను ప్రసన్నం చేసి మనలోని దేవి దేవతలను ఆశీర్వదించమని అడగడం, లేక వారిని జాగృతి చేయమని మీలోనే ఉన్న దేవతలను అడగడం. So by doing the puja means when you offer anything that you have got, you offer anything that you offer is say flowers. If you want to offer flower to God, you don't have to speak anything. You have to just offer that this is for you. Anybody can understand offering is for that. You don't have to have even a tongue. Even if a blind man is there, if he wants to give you something, he can just give you like this. And that expression is sufficient for anybody to be convinced that it's an offering. You don't have to say anything about it. కాబట్టి పూజ చేయడం అంటే మీరు సమర్పించవలసినది ఏదైనా నాకు సమర్పించినప్పుడు, ఏది సమర్పించినా సరే, ఉదాహరణకు పూలు, మీరు భగవంతునికి పూలు సమర్పించాలనుకుంటే ఇది మీకోసం అని మీరేమి చెప్పవలసిన పని లేదు. కేవలం దానిని సమర్పించాలి అంతే. సమర్పణను ఎవరైనా అర్థం చేసుకుంటారు. దానికోసం మీరేమీ మాట్లాడవలసిన అవసరం లేదు. ఒక గుడ్డివాడైనా సరే అతను మీకు ఏదైనా ఇవ్వాలనుకుంటే అతను మీకు అలా ఇచ్చేయవచ్చు అంతే. అతని యొక్క ఆ భావనే చాలు, అతను ఇవ్వగలడు అని ఎవరైనా నమ్మడానికి. దీనికోసం మీరేమీ మాట్లాడవలసిన పని లేదు. So now when you offer a flower to God, even if you don't say a mantra, it is offered, all right, it's given. But it's whether it is accepted or not is a problem. కాబట్టి మీరు భగవంతునికి
పూలు సమర్పిస్తున్నప్పుడు మీరు ఏ మంత్రం ఉచ్చరించకపోయినా ఆ పూలు సమర్పించబడతాయి, అంతే, అది ఇవ్వబడుతుంది. కానీ ఆ సమర్పణ స్వీకరించబడిందా లేదా అన్నది సమస్య. But now, when you are a realized soul and you offer anything, it is acceptable to God, even if you don't say anything. కానీ ఇప్పుడు మీరొక ఆత్మ సాక్షాత్కారి అయి ఉంటే అప్పుడు ఏది సమర్పించినా భగవంతుడు దానిని స్వీకరిస్తాడు, మీరు ఏమి చెప్పకపోయినా సరే. But what about you getting any reward out of it? అయితే ఈ సమర్పణ వల్ల మీరు పొందే ప్రతిఫలం మాటేమిటి? After realization, when you offer anything to God, He accepts. Because it's coming from a realized soul. So He accepts. Now, how do we get blessed by Him? By giving a flower to God. ఆత్మ సాక్షాత్కారం తర్వాత భగవంతునికి మీరేది సమర్పించినా ఆయన స్వీకరిస్తాడు. ఎందుచేతనంటే అది ఒక ఆత్మ సాక్షాత్కారి నుంచి వచ్చింది కాబట్టి. ఇప్పుడు ఒక పుష్పం సమర్పించడం ద్వారా మనం ఆయన చేత ఏ విధంగా ఆశీర్వదించబడతాము? Now, if you don't say anything about it, you just offer the flower, then you might be rewarded with many flowers automatically in life. మీరు దాని గురించి ఏమి చెప్పకపోయినా పర్వాలేదు, కేవలం ఒక పుష్పాన్ని సమర్పించండి అంతే. అప్పుడు మీ జీవితంలో అనుకోకుండా భగవంతుడు మిమ్మల్ని చాలా పుష్పాలతో ఆశీర్వదిస్తాడు. Or you may be, whatever material things you offer, you may be blessed materially. ఒకవేళ మీరేదైనా వస్తు రూపేణ సమర్పిస్తే బహుశా మీరు ఆయన ఆశీస్సులు వస్తు రూపేణ పొందవచ్చు. Then in a subtler way, if you say something, as you say for offering somebody, that humble way of saying that I'll be happy if you would accept this, will be even subtler results of that maybe, which would be much wider, maybe much deeper. అంటే మనం ఎవరికైనా ఏదైనా ఇవ్వదలిస్తే మర్యాద పూర్వకంగా దానిని చెప్పే పద్ధతి ఏమిటంటే, మీరు దీన్ని స్వీకరిస్తే నేను చాలా సంతోషిస్తాను అని. అప్పుడు దాని ప్రతిఫలం కూడా అంతే సూక్ష్మంగా, చాలా లోతైనదిగా లేదా చాలా విశాలమైనదిగా ఉండవచ్చు. Now you do something symbolic, which is very the essence, the principle of something. Like flowers are it represents the principle of the Mother Earth. ఇప్పుడు మీరు ఏదైనా ఒక దానికి చిహ్నంగా ఏదైనా ఒక తత్వాన్ని లాగా, ఉదాహరణకు పుష్పాలను తీసుకుంటే అవి భూతత్వానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. Yeah. So the symbolism of all the things that we can offer to God has been meditated upon and has been found out. ఏవైతే మనం భగవంతునికి సమర్పిస్తామో అవి వాటిపై ధ్యానింపబడి కనుగొనబడ్డాయి. So they use 5 things called as Panchamrita, as we have here. అందుచేత ఇక్కడ ఉన్న ఈ పంచామృతం అనబడే దానిలో 5 పదార్థాలను ఉపయోగిస్తారు. Because if you have hit the principle, then you have really hit the whole. ఎప్పుడైతే మనం మూలాన్ని గ్రహిస్తామో అప్పుడు ఆ విషయం మొత్తాన్ని గ్రహించినట్లు, అంతే కదా? Because spiritual well-being is a total well-being. It's not just partly that your material well-being or your physical well-being or your emotional well-being or your mental well-being. It's a total one, completely balanced into totality. ఎందుకంటే ఆధ్యాత్మిక శ్రేయస్సు సంపూర్ణ శ్రేయస్సు ఇది కేవలం పాక్షికంగా మీ భౌతిక శ్రేయస్సు లేదా మీ శారీరక శ్రేయస్సు లేదా మీ భావోద్వేగ శ్రేయస్సు లేదా మీ మానసిక శ్రేయస్సు మాత్రమే కాదు.
ఇది మొత్తం ఒకటే, పూర్తిగా సమతుల్యమైన సంపూర్ణత్వం. Now, when you offer these other things like we call them akshata, this dance, what you call turmeric drops. See this yellow thing. See? When you offer this, you know the yellow color is that of the Swadhisthana chakra. And rice is very dear to all the gods. ఇక మీరు ఇతర వస్తువులు సమర్పించినప్పుడు, ఉదాహరణకు అక్షింతలు అంటాం కదా, పసుపుతో కలిసిన బియ్యం పసుపు రంగులో ఉంటుంది కదా, అది దానిని సమర్పించినప్పుడు మీకు తెలుసు కదా, పసుపు రంగు మీ స్వాదిష్టాన చక్రాన్ని వ్యక్తపరుస్తుంది. బియ్యం దేవీ దేవతలందరికీ ఎంతో ప్రీతికరమైనవి. Now there's a trick in it because it's a human trick. Gods are fond of rice, so they put turmeric on it. Means that we offer to you a rice which is yellow color. Means you should give us blessings of our creativity. When you eat it, more creativity will flow, and we'll be blessed by that creativity. It's a trick. ఇందులో ఒక చమత్కారం ఉంది, అది మానవ చమత్కారం. భగవంతునికి బియ్యం అంటే ప్రీతి. దానిపై పసుపును వేయటంలోని అర్థం ఏమిటంటే, మేము మీకు పసుపు రంగు కలిగిన బియ్యాన్ని సమర్పిస్తున్నాం అంటే మీరు మాకు మా సృజనాత్మకత యొక్క ఆశీస్సులు అనుగ్రహించండి అని. మీరు ఆ బియ్యాన్ని భుజించినప్పుడు మరింత ఎక్కువగా సృజనాత్మకత ప్రవహించి ఆ యొక్క దేవతచే ఆశీర్వదింపబడతారు. ఇదంతా ఒక యుక్తి. The whole thing of puja is a trick of human sayings. You see how to trick God to give more blessing. ఈ మొత్తం పూజా విధానం అంతా ఋషి పుంగవుల యొక్క యుక్తి. యుక్తితో మనం భగవంతుని యొక్క మరిన్ని ఆశీర్వచనాలు ఎలా పొందాలి? But whatever God likes has to be auspicious and holy. So ultimately it works out for the holiness of saints and their simple hearts. భగవంతుడు ఇష్టపడేది ఏదైనా సరే అది పవిత్రంగాను శుభప్రదంగాను ఉంటుంది. అందుచేత చివరకు అది యోగులకు పవిత్రతను ఆపాదిస్తుంది మరియు వారి సున్నిత హృదయాలకు కూడా. Now the puja cannot be done by a person who is not realized so. ఇప్పుడు ఎవరైతే ఆత్మ సాక్షాత్కారం పొందలేదో వారు పూజ చేయడానికి అర్హులు కారు. A person who preaches also has to be a realized soul. The one who does namaz has to be a realized soul. The one who prays has to be a realized soul. అలాగే బోధనలు చేసేవారు కూడా ఆత్మ సాక్షాత్కారం పొంది ఉండాలి. ఎవరైతే నమాజ్ చేస్తారో వారు కూడా ఆత్మ సాక్షాత్కారులుగా ఉండాలి. ప్రార్థనలు చేసేవారు కూడా ఆత్మ సాక్షాత్కారం పొంది ఉండాలి. So all the utensils that are used are to be worshipped in a way that they are to be holy things. They are to be respected things. You cannot use anything, say the one you are using in the bathroom, and use the same thing for the puja. That's it. పూజలో ఉపయోగించే పాత్రలన్నీ కూడా ఒక విధంగా పూజింపబడేవే. అవి పవిత్రమైనవిగా ఉండాలి, గౌరవింపబడేవిగా ఉండాలి. ఏవి పడితే అవి ఉపయోగించకూడదు. ఉదాహరణకు స్నానాల గదిలో వాడే పాత్రలను, అలాంటి వాటిని పూజలకు వాడడం పూర్తిగా అసంబద్ధం మరియు ఆమోదనీయం కాదు. These things are very important. The ghata is the vessel. Vessel that contains the kundalini, the vessel that contains the primordial desire within us to get to God is first to be worshipped. Our desire is the ghata, is the one made here, and on top is called as a shrikhala. Shrikhala means this also has got water in it. If you see, it's coconut. As this represents the coconut, represents the same thing. అన్నిటికన్నా ముఖ్యమైనవి 3. అవి కలశం,
ఘటము అనేది నీరు ఉంచేటువంటి ఒక పాత్ర. ఆ పాత్ర కుండలినికి చిహ్నం. అందులో మనలోని ఆదిమమైన ఇచ్ఛాశక్తి ఉంటుంది. భగవంతుడిని చేరడానికి ముందుగా పూజింపదగినది మన ఇచ్ఛ. ఇక్కడ తయారు చేసి ఉంచబడిన ఈ ఘటము, దానిపైన ఉన్నది శ్రీఫలం. శ్రీఫలం అనగా కొబ్బరికాయ. ఇందులో నీరు ఉంటుంది. ఈ కొబ్బరికాయ అనగా శ్రీఫలం కూడా దానినే వ్యక్తపరుస్తుంది. Now in the subtler form, it is the water of all the rivers of the world, rivers. సూక్ష్మంగా చెప్పాలంటే ఇది ప్రపంచంలోని అన్ని నదులలోని నీటిని అనగా జలతత్వాన్ని సూచిస్తుంది. And the coconut is the water of all the oceans. కొబ్బరికాయ అన్ని సముద్రాల నీటిని ప్రతిబింబిస్తుంది. The water from the ocean or sea rises to the tree trunk of the coconut and becomes sweet water in the coconut. It's a symbolic thing. సముద్రం నుండి వచ్చే సముద్రపు నీరు కొబ్బరి చెట్టు మొదల ద్వారా పైకి వచ్చి కొబ్బరికాయలో తీపి నీరుగా మారడం అనేది ఒక నిగూఢమైనటువంటి విషయం. So this is the vessel called Ghata Puja, which is the Ghata Puja. Now I don't want to go to details today because we have to talk about Ganesha. The same is, now that is water, alright? Then we have to worship Ghanta and Shankha. These are two representing the sound. దీనినే ఘట పూజ అంటారు. నేను దీని గురించి వివరంగా మాట్లాడాలనుకోవడం లేదు, ఎందుకంటే ఈ రోజు మనం గణేశుని గురించి మాట్లాడుకోవాలి. అదేవిధంగా ఇది నీరు. ఇంకా మనం గంటను శంఖాన్ని పూజించాలి. ఈ రెండు ధ్వనిని సూచిస్తాయి. Actually, the Shankha represents the ether. నిజానికి శంఖము ఆకాశతత్వాన్ని సూచిస్తుంది. Then we have the Deepa, this one. With the light, it represents the life element called as Tejas. ఇక్కడ ఒక దీపం ఉంది. ఇది కాంతిని సూచిస్తుంది. Normally also, goddess, they also give her a fan, which represents the air element. దేవతలకు ఒక వింజామరను కూడా సమర్పిస్తారు. అది గాలిని సూచిస్తుంది. So this is how all the 5 elements are pleased beforehand using that. So the essences of the causal essences of these 5 elements should be pleased at this time. To be supporting the puja. ఈ విధంగా పంచభూతాలు పూజకు ఉపయోగించే ముందు శాంతింపబడతాయి. Now there are also all kinds of other things like your family deities you might be worshipping in your family. Some deities, they should not be also at this time upsetting the puja, or maybe the forefathers who are dead. All these things are to be quieted so that they should be told that this is a puja like this and you do not disturb us at this time. Means even thoughts should not come. Their thoughts or their any disturbances. So everything is to be first made into peace. ఇప్పుడు ఇంకా చాలా విషయాలు ఉంటాయి. మీ కుటుంబంలో మీరు పూజించే దేవతలు ఈ పూజకు ఆటంకం కలిగించవచ్చు. ఇంకా మీ పూర్వీకులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా శాంతింపబడాలి. వాళ్ళకి చెప్పాలి ఇది పూజ, దీనికి మీరు ఈ సమయంలో ఆటంకం కలిగించకూడదు అని. అసలు ఆ ఆలోచన కూడా రాకుండా ముందుగా ఆ ఆలోచన వల్ల ఏ రకమైన ఆటంకం కలగకుండా మొత్తం అంతా శాంతపరచబడాలి. Now this is the one aspect I've told you in short, because it's a very long thing. If I have to speak about it, I'll have to speak at least 3 times and then 3 hours each time. It may not be finished. ఇది నేను ఇప్పుడు మీకు క్లుప్తంగా చెప్పిన ఒక అంశం. ఎందుచేతనంటే నేను ఇప్పుడు దాని గురించి మాట్లాడాలంటే అదొక సుదీర్ఘమైన విషయం.
ఈరోజు మనం దేవి భాగవతం గురించి తెలుసుకుందాం అనుకున్నాం. శ్రీ మాతాజీ కృప వల్ల, శ్రీ మాతాజీ దయ వల్ల మనం దేవి భాగవతం గురించి